తలరండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. ఆదికాండం మొదటి అధ్యాయము మనము ధ్యానించుకుందాము. ఆదికాండము అంటే మొట్టమొదటిగానే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదికాండంలోనే ఈ సృష్టి ఎలా సృజించబడిందనేది ప్రతి విషయాన్ని తన యొక్క భక్తుల చేత స్పష్టంగా వ్రాయించారు. మరి మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మనకు తెలిసిన విషయం, మన క్రైస్తవులందరికీ తెలిసిన విషయము, 6 దినాలు దేవుడు ఈ సృష్టిని సృజించి ఏడవ దినాన్ని మరి విశ్రమించారని తెలిసిన విషయమే. కానీ మరి ఎలా ఈ సృష్టి అనేది క్రమంగా సృష్టించబడింది. ఆ సృష్టి యొక్క వివరంలోకి వస్తే మరి ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే దేవుడు అంటున్నారు, మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించబడి ఉన్నాయి అంటే భూమి ఆకాశములు అని బహువచనం వాడబడింది. ఆకాశములు అనేవి మరి సృజించబడ్డాయి. ఆది అందే ఇవి సృజించబడ్డాయి. అంటే మొదటి దినంలో మరి ఆ భూమి ఆకాశంలో సృజించబడ్డట్టు రాయబడలేదు. కానీ మరి భూమి ఆకాశంలో సృజించబడ్డాయని మరి వ్రాయబడి ఉందంటే మరి ఆ దేవుడు ఆత్మ మరి జలముల పైన అల్లాడుచున్నదని, మరి భూమి అగాధ జలములు ఉన్నాయని, ఆ జలముల పైన చీకటి కమ్మి ఉందని, ఆ జలముల పైన దేవుడాత్మ అల్లాడుచున్నదని రాయబడింది. అంటే ఈ చీకటి అనేది, భూమి అనేది, ఆకాశములు అనేవి ముందుగానే సృజించబడ్డట్టు మరి ఆది అందే ఇవి సృజించబడ్డట్టు రాయబడి ఉంది. అంటే అంతకుముందు మరి ఏమి జరిగింది, అంతకుముందున్న యుగముల గురించి మరి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ మరి దేవుడు ఆత్మ అల్లాడుచున్నదంట జలముల పైన. అంటే మన జీవితంలో ఏదైనా వేదనకరమైన పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పుడు మన ఆత్మ అల్లాడుచుంటుంది. అలాగే దేవుని ఆత్మ కూడా జలములపైన, చీకటి జలములపైన మరి దేవుడి ఆత్మ అల్లాడుచున్నది. మరి అది ఏమి జరిగినదో తెలీదు. కానీ అంతకుముందే ఆది అందే భూమి ఆకాశంలో సృజించబడ్డాయి. అంతేకాదు అగాధ జలములున్నాయి. ఆ జలముల పైన చీకటి కమ్మి ఉంది. మరి దేవుడు ఆ సమయంలోనే దేవుడు మరి మొట్టమొదటి రోజునగా వెలుగు కలుగును కాక అన్నప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి మరి చీకటిని వెలుగుని మరి వేరుపరిచి మరి మొదటి దినము ఉదయాస్తమములు జరిగినప్పుడు మరి అది మొదటి దినముగా లెక్కించబడడం అనేది జరిగిందంటే మొదటి దినంలో వెలుగును దేవుడు సృజించి చీకటిని వెలుగుని వేరుపరిచి ఉదయాస్తమములు జరిగినప్పుడు మొదటి దినంగా మరి మరి బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉంది. మరి రెండవ దినమునకు వస్తే మరి భూమి అగాధ జలముల పైన నీరు ఉండడము చూసి దేవుడు ఈ జలములలో విశాలపరచబడును గాక అని పలికినప్పుడు ఆ జలముల మధ్య విశాలం అనేది ఏర్పరచబడి కొంత జలం అనేది ఆకాశము పైన మరి కొంత ఉండడం జరిగింది, భూమి పైన కొంత వినడం జరిగింది. అంటే మధ్యలో ఈ విశాలం అనేది సృజించడం అనేది జరిగిందంటే మరి రెండవ దినముల భూమి పైన కొంత నీరు, ఆకాశం పైన కొంత నీరు ఉంచి భూమి అని ఆకాశం అని రెండో దినంలో వీటికి పేరు పెట్టి అది మంచిదిగా దేవుడు మరి చూడడం అనేది జరిగింది. అదే మరి మూడో దినమునకు వస్తే దేవుడు భూమి మొత్తము మరి నీరు చేత ఉన్నప్పుడు మరి భూమిలో ఉన్న నీరు ఒక వైపుకు ఒక భాగానికి వెళ్ళాలని, కొంత భాగంలోకి ఈ నీరు చేరాలని మరి ఆజ్ఞాపించి ఆరిన నేల ఉండాలని ఆజ్ఞాపించినప్పుడు మరి భూమి పైన కొంత ఆరిన నేల, మరి మిగిలినది నీరు ఉండడం జరిగింది. అంటే 3 వంతుల నీరు, 1 వంతు భూభాగం మాత్రమే ఉంటుంది. అంటే ఆరిన నేల ఉండునుగా కానీ పలికినప్పుడు ఈ భూమి పైన ఉన్న జలమంతా ఒక పక్కకి ఉండి కొంత ఆరిన నేల అనేది కనపడడం అనేది జరిగింది. మరి ఈ విధంగానే మరి దేవుడు ఆరిన నేలకు భూమి అని మరి నీటికి సముద్రంలోని పేరు పెట్టడం మూడో దినంలో జరిగింది. ఇలా మరి మూడో దినం వరకు మరి దేవుడు భూమిని ఆకాశములను మరి మరి చీకటి అంతకు ముందే ఉంది, వెలుగుని మాత్రమే సృజించడం అనేది జరిగింది. మరి భూమిని ఆకాశములు కొంత పని అనేది సంపూర్తి చేయడం జరిగింది. కానీ 3 దినముల వరకు సూర్యుడు చంద్రుడు అనేది మరి భూమి పైన నక్షత్రాలు అనేవి లేవు. 4వ దినంలో దేవుడు మరి దినములను, కాలమానములను, మరి తేదీలను ఇవన్నిటికీ మరి వాటి నిమిత్తము మరి ఆకాశంలో 2 పెద్ద జ్యోతులను ఏర్పరిచాడు, సూర్యుడు చంద్రుడు అని. మరి ఈ జ్యోతులను ఏర్పరిచి మరి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఏర్పరిచి మరి దేవుడు రాత్రిలో మరి నక్షత్రాలను కూడా మరి కాలమాన పరిస్థితుల గురించి మరి ఏర్పరచడం కోసము నక్షత్రాలను ఏర్పరచడం అనేది జరిగిందంటే మరి 4వ దినంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏర్పరచబడి మరి ఆ విధంగా మరి ఈ చీకటిని మరి వెలుగుని ఏర్పరిచి
మరి ప్రత్యేకంగా ఏర్పరిచి మరి సూర్యుడు అస్తమం మరి అయినప్పుడు తర్వాతకి 4వ దినమైంది. అంటే సూర్యుడు, చంద్రుడు మరి ఆకాశ నక్షత్రాలు కాలములను పరిస్థితులను మరి బట్టి వాటిని నిర్మించడం జరిగింది. ఇది మంచిదైనట్లు దేవుడు చూశాడు. 4వ దినమునకు వచ్చేసరికి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేసి కాలాలను, తేదీలను మరి వీటన్ని జరుగు నిమిత్తము వీటిని సృజించి వీటిని ఏర్పరిచి మరి సూర్యాస్తమం అయినప్పుడు 4వ దినం జరిగింది. 4వ దినంలో సూర్యుడు, చంద్రుడిని సృజించడం, జ్యోతులుగా ఆకాశంలో ఉంచడం అనేది జరిగింది. ఇది మంచిదిగా దేవుడు చూశాడు. 5వ దినమునకు వచ్చినప్పుడు మరి దేవుడు సముద్రంలో ఉన్న జలచరాలను, మత్స్యములను అన్నిటినీ మరి అవి సమృద్ధిగా మరి ఉండాలని పలికినప్పుడు ఆ విధంగా జరిగింది. అంతేకాదు ఆ సముద్రంలో ఆ జలములు విస్తరింపచేయాలని పలికడం అనేది జరిగింది. అంతేకాదు 5వ దినముల రోజున ఆకాశ పక్షులను, ఆకాశంలో ఎగిరే పక్షులను ఏర్పరచడము, వారి కలుగును కాక అన్నప్పుడు అవి కలగడం అనేది జరిగింది. సముద్రంలో ఉన్న జలరాశులను, ఆకాశ పక్షులను 5వ దినమున చేసి మరి అవి విస్తరించాలని మరి సమృద్ధిగా మరి సముద్రంలో నింపబడాలని దేవుడు వాడికి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. సూర్యాస్తమం అయినప్పుడు, ఉదయాస్తమం జరిగినప్పుడు 5వ దినము కంప్లీట్ అయింది. మరి 6వ దినంలో మరి భూమి గురించి వచ్చేసరికి మరి జంతువులను, పురుగులను, క్రిమి కీటకాలను అన్నిటినీ తయారు చేసి మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచి. 6వ దినముననే మరి దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు మరి మన స్వరూపమందు నరుని చేద్దాం రమ్మని అనడం జరిగింది. అంటే మనం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి మన స్వరూపంలో నరుణ్ణి తయారు చేద్దామని నేలమట్టి నుంచి నరుణ్ణి మరి తయారు చేసి నాసికారంధ్రంలో మరి ఊపిరి ఊదినప్పుడు మరి జీవాత్మ అయ్యను. నరుణ్ణి 6వ దినమున చేయడం జరిగింది. మరి నరుని చేసిన తర్వాతకి మరి నరునికి అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న మొక్కలన్నిటిని ఆహారము నీకు అగును గాక, వాటిని ఆహారముగా నువ్వు మరి స్వీకరించి, అంతేకాదు జంతువులను, పక్షులన్నిటినీ పైన అధికారం చెలాయించమని దేవుడిచ్చాడు. అంటే మొదట దేవుడు 6వ రోజున దేవుడు ఒక శాకాహారిగా మాత్రమే మానవుని తయారు చేయడం జరిగింది. మరి పక్షులకు, జంతువులకు వీటికి కూడా మొక్కలు ఆహారం అవుతాయని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. మొదట ప్రతి జంతువుని శాకాహారిగానే చేయడం జరిగింది. నోహావు జలప్రలయం తర్వాత మాంసాహారులుగా మారడం అనేది జరిగింది. అప్పటిదాకా శాకాహారులుగానే ఉండడం జరిగింది. 6 రోజులు మరి నరుని సృజించి మరి ప్రియ దేవుని జనాంగమా 6 రోజులు నరుని సృజించి 7వ రోజున విశ్రమించడం జరిగింది. మరి ఏదోను తోటలో మరి దేవుడు ఏదోను తోటను కూడా చేసి ఏదోను తోటలో నరుణ్ణి ఉంచి కాపలుగా వ్యవసాయం చేయడానికి ఉంచినప్పుడు మరి దేవుడు చెప్తాడు, మీరు ఈ తోటలలో నా ప్రతి చెట్టు ఫలంలో తినవచ్చు, కానీ ఈ చెట్టు మధ్యలో ఉన్న మంచి చెడును ఇచ్చు మరి వృక్ష ఫలంలో తినవద్దని ఆజ్ఞాపించినప్పుడు మరి అదే సమయంలో ఈ సర్పం వచ్చి, నిజమా ఇది నీతో దేవుడు చెప్పున ఈ తోట మధ్యలో ఉన్న ఫలం తినొద్దన్నారా? అలా ఏమి కాదు, నువ్వు తింటే దేవతలాగా మారిపోతావు, దేవదూతలాగా మారిపోతావు, జ్ఞానం వస్తుందని చెప్పినప్పుడు అవ్వ మోసపోయి మరి అప్పుడు అనాల్సింది అవ్వ నిజమే, మరి దేవుడు చెప్పి నిజంగా మేము చనిపోతాం తినమనుకుంటా అవ్వ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటా మరి సర్పం యొక్క జ్ఞానంతో మరి ముందుకు నడిచి తను నడవడమే కాకుండా తన భర్తకు కూడా కొన్ని ఫలాలు ఇచ్చినప్పుడు ఇద్దరు దిగంబరులుగా అవ్వడం అనేది వాళ్ళకి నేత్రాలకు అర్థం అవడం వలన మరి వారు సిగ్గునొంది మరి ప్రభు ఎదుటకు రాకుండా ఉండి ఉన్నారు. అంటే మరి అవ్వ, ఆదాము వాళ్ళు మరి ఇద్దరు జ్ఞానం లేకుండా ఇక్కడ ప్రవర్తించారు. సర్పము అన్ని జీవులలో యుక్తమైనదే బైబిల్ గ్రంథంలో రాసిన సర్పము యుక్తమైనదే, కానీ నిశ్చయంగా మరణిస్తారని దేవుడు చెప్పిన మాట అబద్ధమా? కాదు. నిజంగానే ఆ పండు తిన్నప్పుడు ఆదాము, అవ్వలోకి మరణం అనేది ప్రవేశిస్తుంది. నిశ్చయంగా అంటే వెంటనే కాకపోయినా వారిలోకి మరణం అనేది ప్రవేశించింది. ముందుగా దేవుడు వారికి మరణం లేకుండా వారిని సృజించినప్పటికీ ఎప్పుడైతే ఆ ఫలం తిన్నారో వారికి మరణం అనేది రావడం జరిగింది. మరి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు జీవవృక్ష ఫలం తినొద్దని చెప్పలేదు, ఒక మంచి చెడుల వృక్షమనే తినొద్దని చెప్పారు. కానీ అవ్వ చాలా అజ్ఞానముగా ప్రవర్తించి మరి సాతాను మాటలు విని ఆ విధంగా చేసింది. మనం కూడా కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలు విని అలాగ పాటించడం మనకు యుక్తమైనది కాదు. ఏది మంచో, ఏది మేలో, ఏది చెడో మనకంటూ ఒక వ్యక్తిత్వం, మనకంటూ ఒక వివేకము తెలియనప్పుడు దేవుని పాదాల ఎదుట కూర్చొని అడిగి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ప్రతిదీ పాటిస్తూ జీవితంలో చాలా నష్టపోతాం, కోలుకొని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆదాము నుంచి మనము ఏమి చేయకూడదో నేర్చుకోవడం మనకు ఎంతైనా మేలు. అంతేకాదు ఆదాము ఇలా శపించబడ్డ తర్వాతకి మరి ప్రియ దేవుని జనాంగమా, అప్పుడు దేవుడు మరి ఆదాము అవ్వను ఆ తోటలో ఉంచినప్పుడు ఆ నదిని ఆదాము
అవ్వలను ఏదోను తోటలో ఉంచినప్పుడు ఆ ఏదోను తోటను ప్రవహించడానికి నీరు అవసరమైనప్పుడు కాదు ప్రియ దేవుని జనాంగమా ఈ ఏదోను తోటలో నుంచి మరి ఒక నది ప్రవహిస్తుండే షిషోన అనే దేశం నుంచి ఒక నది ప్రవహిస్తూ అవిల దేశముకు మరి అది ముగిస్తూ ఉండేది. అవిల దేశంలో మరి శ్రేష్టమైన బంగారం ఉండడమే కాకుండా గోమేదకము మరి అధికమైన శ్రేష్టమైన ఖనిజాలు అక్కడ ఉండడం జరుగుతుంది. 4 ప్రాంతాలకు ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకటి యూఫ్రటీస్, ఇంకోటి మరి ఇలా 4 దేశాలలో మరి ఈ నది ప్రవహిస్తూ మరి ఆ ఏదోను తోట నుంచి బయలుదేరుతూ ఉంటుంది ఈ విధంగా. అంతేకాదు ప్రియా దేవుని జనాంగమా ఏదైనా తోటలో మరి దేవుడు వారిని తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు అనుకుంటారు వీరు మరి దేవుడు ప్రతిరోజు వీరిని కలవడానికి ప్రతి చల్లపూట ఉదయం వచ్చినప్పుడు మరి వారిని మాట్లాడి వెళ్ళేవారు. అయితే ఒకరోజు దేవుడు అదే విధంగా మరి చల్లపూట మరి ఆ ఏదోను తోటకు వచ్చినప్పుడు మరి ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉండి దేవుని యొద్దకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ప్రభువు వారిని అడిగినప్పుడు మేము సిగ్గు ఎరిగిన వారిగా ఉన్నాము, మేము దిగంబరులుగా ఉన్నాము అన్నప్పుడు మీకు ఆ విషయం చెప్పినది ఎవరంటే అప్పుడు సాతాను మోసపుచ్చినదని ప్రభు యొద్ద చెప్పినప్పుడు ఇక్కడ ఆదాము అవ్వ సాతాను ముగ్గురు శపింపబడిన అనుభవంలోకి వస్తారు. ఆదామును మరి నీవు నీ భార్య మాట విన్నావు కాబట్టి మరి నేను చేయకూడని పని చేశావు కాబట్టి నీవు మరి నీ జీవితం అంతా కష్టపడి చెమటను ఓర్చి పండించిన అది ముళ్ళ తుప్పలను మాత్రమే పండిస్తుందని మరి దేవుడు ఆదామును శపించడము, అవ్వను నీ గర్భప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను, మిక్కిలి మరి నీ భర్త నిన్ను ఏలుతాడు అని అవ్వ పైన కొంత మరి భారం అనేది శాపం అనేది కలిగింది. మరి అప్పటిదాకా పాము మరి తనకున్న ఆకారం వేరు. దేవుడు ఎప్పుడైతే చెప్పించాడో నువ్వు నేలను పాకుతూ మట్టి తిందువు అని చెప్పించినప్పుడు మరి నీ పిల్లలకు మరి వారి పిల్లలకు వైరం ఉంటుంది. నీవు వారి కాడి మడిమి మీద కొడతావు, వారిని తల మీద కొడతారని మరి సర్పానికి మానవులకు మరి ఒక శాపాన్ని దేవుడు శపింపబడడం జరిగింది. ఈ విధంగా మరి దేవుడి ఆజ్ఞను అతిక్రమించి ఈ విధంగా లోకంలోనికి ప్రతి మానవుడు మరి ఆదాము పిల్లలైన తరతరాలుగా వస్తున్న పిల్లలకు మరణం అనేది రావడం అనేది జరిగింది. ప్రియా దేవుని జనాంగమా దేవుడి బిడ్డలమైన మానము దేవుడు బైబిల్ వాక్యాలు చదువుతూ దేవుడు పాటిస్తున్న ప్రతి మాటను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. అజ్ఞానంగా ప్రవర్తిస్తూ మన శాపాలు అనేవి కొని తెచ్చుకోకూడదు. కాబట్టి చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించడం మనకు ఎంతైనా మేలు. అంతేకాదు మరి ఈ ఆదాము అవ్వలను దేవుడు మరి వారికి వస్త్రములను కుట్టి వారికి ధరింపచేసి ఇక్కడే ఉంటే వీరు జీవవృక్ష ఫలం తింటారంటే మరి చెడు వారిలో ఎప్పుడైతే ఆ చెట్టు తినొద్దన్న ఫలం తిన్నారో చెడు ప్రవహించింది, మంచి చెడులు వారిలోకి ప్రవహించాయి. కాబట్టి మరి దేవుడు వారిని ఆ తోటల నుంచి త్రోసివేయడం జరిగింది. త్రోసివేసినప్పుడు మరి జీవవృక్ష ఫలం తిని నిత్యము జీవిస్తారేమో. ఇలాగే మరి నిజంగా పరలోకంలో మనం చేరాలంటే మరి పాపము లేని వారి కానీ మాత్రమే చేరాలి. అపవిత్రత ఉంటే చేరితే మంచిది కాదు. కాబట్టి దేవుడు వారిని పరలోకానికి యోగ్యులుగా ఎంచలేదు. కాబట్టి వారిని మరి ఏదోను తోట నుంచి త్రోసివేయడం జరిగింది. ఏదోను తోట నుంచి త్రోసివేసి మరి అక్కడ కేరూబులను ఆ తోటకు కాపలుగా ఉంచడము, అగ్ని జ్వాలను మరి జీవవృక్ష ఫలములకు మంచి చెడులకు కాపలుగా ఉంచడం జరిగింది. నిజంగా ప్రియా దేవుని జనాంగమా మనము కూడా మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు మన దేవుని వాక్యాలను మనం చదువుతూ ఉంటే దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు తెలియని విషయాలు కూడా మనం దేవుని ప్రార్థించి అడిగి తెలుసుకోవచ్చు. భక్తి జ్ఞానం కలిగి చేయడం మనకి ఎంతో మేలు. మరి ఇదే విధంగా మరి దేవుడు మరి ఆదాము అవ్వలను మరి ఆశీర్వదించి వారికి సంతానము దయచేయడం జరిగింది. మరి అంతేకాదు ప్రియా దేవుని జనాంగమా ఇలా సృష్టి మొత్తము సృజించడం అనేది జరిగింది. తర్వాతకి ఆదామును అవ్వను సృజించడం, వారి ఆజ్ఞలను అతిక్రమించడము, తర్వాతకి వారు శాపానికి గురి కావడము, మరి ఆ మానవాళి పైన కూడా మన పైన కూడా ఆ శాపం రావడం అనేది జరిగింది. వారు శాపానికి గురి కావడం, ఆ శాపం వారి పిల్లలమైన మన పైన కూడా మరణం అనేది మనకు రావడం జరిగింది. కానీ మృత్యుంజయుడైన యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేసి మరి నరరూపం ఎత్తి మరి శిలువలో పరియాగమై ఆ మరణాన్ని గెలిచిన దేవుడి యందు మనం విశ్వసించిన వల్ల ఈ మరణాన్ని మనం కూడా గెలిచి నిత్య జీవానికి వారసులం కాగలుగుతాము. అంతేకాదు ప్రియా దేవుని జనాంగమా మరి ఆదాముకు అవ్వకు దేవుడు మరి కయ్యూను ఏబేలును ఇద్దరిని ఇచ్చినప్పుడు మరి దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించి కయ్యూను అర్పణ త్రోసివేసినప్పుడు
కయ్యూను మరి మోకము చిన్నబుచ్చుకుంటాడు. దేవుడు అంటాడు, "ఎందుకు నీ మొఖం చిన్నబుచ్చుకున్నావు కయ్యూను? నువ్వు సత్క్రియ చేసిన నీ వాకిట మరి పాపం ఎలా పొంచి ఉంటదని" అడిగినప్పుడు, అంటే మనం సత్క్రియ చేయాలి. దేవుడు సత్క్రియ చేయి, లేపోతే నీ వాకిట పాపం పొంచి ఉంటదని కయ్యూనుతో చెప్పడం జరుగుతుంది. అంటే మనం కూడా మంచి క్రియలు చేయకపోతే మనం వాకిట పాపం అనేది పొంచి ఉంటది. వాకిట ఉన్న పాపం ఇంట్లోకి రావడానికి ఏమాత్రము సమయం పట్టదు. కాబట్టి మనం సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. పాపం మన వాకిట లేకుండా ఉండాలంటే, మన ఇంటి దరిదాపులో కూడా పాపం ఏలుబడిలో ఉండొద్దంటే మనం సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరి ఇక్కడ కయ్యూను మరి ఆ కయ్యూను తన యొక్క తమ్ముని యొక్క అర్పణ అంగీకరించినందుకు తన తమ్ముడిని ఓర్చుకోలేక మరి పొలంలోనే చంపివేయడం అనేది జరిగింది. నా తమ్ముడికి నేను కావలివాడినా అని చెప్పడం జరిగింది. మరి నీ తమ్ముడి యొక్క రక్తం నన్ను మొరపెడుతుంది, నువ్వు పాపం చేసావు, శపించబడతావని మరి కయ్యూనును శపించినప్పుడు కయ్యూను శాపగ్రస్తుడు కావడము, మరి కయ్యూనును ఎవరైతే చంపుతారో వాళ్ళు ఏడింతలకు శిక్ష అర్హులని దేవుడు వారిని చంపడానికి అనుమతించకుండా శాపం ఇచ్చి మరి అతనిని కూడా అతనున్న ప్రాంతం నుంచి త్రోసివేయడం జరిగింది. ఏ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో మరి అదే సంతానంలో ఏబేలు కయ్యూను చూస్తే కయ్యూను కూడా దేవుని అర్పణ అంగీకరించలేదని అదే మరి పాపం ఆజ్ఞ అతిక్రమించి అదే పాపం చేసి అక్కడి నుంచి త్రోసి శాపగ్రస్తులయ్యారు. మరి నిజంగా దేవుడు హృదయంలో మనము హృదయాన్ని తెలుసుకొని హృదయానుసారంగా మనం మెలుసుకోవాలి. ఇక్కడ ఆదాము శాపగ్రస్తుడు, అవ్వ శాపము, అంతేకాదు ఇక్కడ కయ్యూను కూడా శాపం పొందుకోవడం జరిగింది. చూసారా ప్రియ దేవుని జనాంగమా, చిన్న చిన్న విషయాలే కదా, చిన్న పొరపాట్లే కదా మనం అనుకోవద్దు. ప్రతి చిన్న విషయం ప్రతి చిన్న పొరపాటు కూడా అది ఎంతో శాపాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి జ్ఞానం కలిగి మనం ముందుకు ఆత్మయాత్రలో ముందుకు సాగడం ఎంతైనా మేలు. మరి ఈ విధంగానే కయ్యూను మరి శాపగ్రస్తుడు కావడం జరిగింది. మరి కయ్యూన్ని దేవుడు శపించిన తర్వాతకి కయ్యూనికి వివాహం జరిగిన తర్వాతకి అతనికి కుమారులు పుట్టడం జరిగింది. కుమారులు జన్మించిన తర్వాతకి తన కుమారులు లేమేకు అనే ఒక వ్యక్తి మరి అతను కూడా ఒక వ్యక్తిని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిని చంపి శాపగ్రస్తుడయ్యాడు. అంటాడు లెమెకుకి వాళ్ళ భార్యలతో చెప్తాడు, "లెమెకు భార్యలారా, నేను ఒక వ్యక్తి నా మీద తిరుగుబాటు చేసినందుకు నేను అతన్ని చంపివేశాను. మరి కయ్యూనికి మరి ఏడింతలు వస్తే నాకు 77 శాపం వస్తుంది" అంటారు. అంటే ఇక్కడ కయ్యూను ఏ పాపమైతే చేశాడో కయ్యూను వంశం నుంచి లేమేకు కూడా మరి అదే పాపము చేయడం జరిగింది. చూసారా ప్రియ దేవుని జనాంగమా, ఇలాంటి మరి శాపగ్రస్తమైన ఇలాంటి నరహత్య చేసే ఇలాంటి వంశం నుంచి వచ్చిన వారి నుంచి మరి దేవుడు మరి లోకరక్షకుడు ఈ లోకానికి రావడం దేవుడి చిత్తం కాదు. కాబట్టి దేవుడు మరి హేబెలు మరణించాడు కాబట్టి దేవుడు, అంతేకాదు ఇలాంటి వంశంలో నుంచి మరి దేవుడు మరి ఎవరినైనా తన పిల్లలను ఏర్పరచుకోవడము దేవుడి చిత్తం కాదు. కాబట్టి మరి కయ్యూనికి ఏబేలుకు ప్రతిగా దేవుడు మరి మరొక కుమారుణ్ణి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వంశం నుంచి కయ్యూను మరి నరహంతకుడు, అలాంటి వంశం నుంచి వచ్చిన కుమారులు కొంత వారి యొక్క స్థిరపడినప్పటికీ లేమెకుకు వచ్చేసరికి మరి సేమ్ కయ్యూను చేసిన పాపమే చేశారు. మరి అతనే అంటున్నాడు, మరి కయ్యూనికి 7 వస్తే నాకు 77 శాపం వస్తుందని. ఇలాంటి శాపగ్రస్తమైన వంశం నుంచి వచ్చిన వ్యక్తులు ఇందులో నుంచి లోకరక్షకుడు రావడం దేవుడి చిత్తం కాదు. కాబట్టి దేవుడు మరి ఈ కుటుంబం నుంచి మరి ఎన్నుకోవడం ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆదాముకు మరి ఏబేలుకు ప్రతీకగా షేతు అనే కుమారుని మరి ఇవ్వడం జరిగింది. షేతు పుట్టిన తర్వాతకి దేవుణ్ణి బలిపీఠం కట్టి ఆరాధించడం అనేది జరిగింది. మరి ఇక్కడ నుంచి దేవుడు ఈ వంశంలో అభివృద్ధి చెందుతూ లోకరక్షకుడు అనేది రావడం జరిగింది. తర్వాత క్లాస్లో మరి ఆన్లైన్ క్లాస్లో తర్వాత క్లాస్లో మీకు వివరించడం జరుగుతుంది. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమెను ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మేము చేస్తాము. మరి ఆ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ క్లాసులు విని మీరు వాక్యాన్ని మరి ఇతరులకు బోధించడానికి మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ క్లాసులు అని విని మీరు అభివృద్ధి చెందాలని, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. ఆమెన్.